అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన RRR సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇది టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ స్టార్ల కలయికతో భారీ మల్టీ స్టారర్ గా రూపొందింది. టాలీవుడ్ నుంచి రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి టాలెంట్ ని ఎంపిక చేసుకున్న రాజమౌళి తెలివిగా బాలీవుడ్ నుంచి ఒక స్ఫూర్తివంతమైన స్వాతంత్ర సమరయోధుడి పాత్ర కోసం అజయ్ దేవగన్ ని ఎంపిక చేసుకున్నారు. ఇక బ్రిటిషర్ల పాత్రల కోసం పలువురు హాలీవుడ్ స్టార్లను రాజమౌళి సెలెక్ట్ చేశారు. ఇప్పుడు ఇదే ఫార్ములాను సూపర్ స్టార్ మహేష్ బాబుతో తెరకెక్కించబోతున్న SSMB 29 లో కూడా హిందీ స్టార్లు, హాలీవుడ్ స్టార్లు నటిస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమాలో మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ నటించేందుకు ఆస్కారం ఉందని కూడా వార్తలు వైరల్ అవుతున్నాయి. RRR కి అజయ్ దేవగన్ ఎంత కీలకమయ్యాడో అలానే మహేష్ మూవీకి అమీర్ పాత్ర అంతే కీలకం కానుందనేది లేటెస్ట్ టాక్. అయితే దీనిని ఇటు రాజమౌళి బృందాలు ఇంకా ఖరారు చేయలేదు. ఇక తన ఫేవరెట్ స్టార్ అమీర్ ఖాన్ ని రాజమౌళి సంప్రదించారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఇంతకు ముందు RRR సినిమా 1000 కోట్ల క్లబ్ లో చేరడంతో ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఏర్పాట్లు చేసిన పార్టీలో మూవీ టీం ను అభినందించేందుకు బాలీవుడ్ నుంచి కరణ్ జోహార్, జావేద్ అఖ్తర్, అయాన్ ముఖర్జీ, జితేంద్ర వంటి ప్రముఖులు వచ్చారు. అనంతరం అమీర్ ఖాన్ RRR పై ప్రశంసల వర్షం కురిపించారు. అప్పటికి లాల్ సింగ్ చడ్డా పోస్ట్ ప్రొడక్షన్ లో బిజీగా ఉన్న అమీర్ ఖాన్ RRR ని చూడలేకపోయారని అన్నారు. RRR విజయం గురించి విన్నానని, ఈ విజయానికి చాలా సంతోషంగా ఉందని అమీర్ ఖాన్ అప్పట్లో అన్నారు. వారి ప్రయాణంలో చివరి దశలో వారితో స్నేహితుడిగా కలిసి ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాకి చాలా మంచి స్పందన వచ్చింది. ఎవరైనా సినిమాను ప్రశంసించిన ప్రతిసారి నేను రాజమౌళిజీ అని పిలుస్తాను. అతని వాయిస్ లో ఆనందాన్ని నేను వింటాను అని అమీర్ అన్నారు. దీన్ని బట్టి రాజమౌళి అంటే అమీర్ ఖాన్ కి అపారమైన గౌరవం ఉంది. అలాగే అమీర్ ఖాన్ అంటే రాజమౌళికి గొప్ప గౌరవం, అభిమానం. అందువల్ల మహేష్, అమీర్ ఖాన్ కాంబినేషన్ సాధ్యమేనని అభిమానులు ఊహిస్తున్నారు. లాల్ సింగ్ చడ్డా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న అమీర్ ఖాన్ తన బ్లాక్ బస్టర్ మూవీ తారే జమీన్ పర్ సీక్వెల్ పై దృష్టి సారించారని కథనాలొచ్చాయి. అమీర్ తదుపరి స్టెప్ ఏమిటన్న దానిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.